ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత దైవాసుర సంపద్విభాగ యోగము. అయితే ఇతరులను గనక ద్వేషించినట్లయితే ప్రతి ఒక్క హృదయంలో కూడా భగవానుడే ఉన్నాడు కాబట్టి భగవంతుడిని ద్వేషించినట్లే అగుతూ ఉన్నది కదా. కాబట్టి అసురు గుణాలు కలిగి ఈ దుష్ట గుణాలను కలిగి భగవంతుణ్ణి ద్వేషిస్తూ నీచమైన కార్యాలను చేయాలి అనుకున్నటువంటి జనులకు ఎటువంటి భయంకరమైన మార్పులు కలుగుతాయో దానినే కదా తెలియజేస్తూ ఉన్నారు. ప్రపంచంలో మంచి కార్యాలు చేసేవారికి మంచి గతి, దుష్టమైన కార్యాలు చేసేవారికి దుర్గతి అనేటువంటి ఫలితాలు సృష్టి అందే ఏర్పడి ఉన్నవి కదా. అదే కదా ఈశ్వరుని యొక్క నియతి. దానిని ఎవ్వరూ కూడా ఉల్లంఘించలేరు. ఎవరైతే భగవంతుణ్ణి ఆశ్రయించి ఉంటారో వారికి మృత్యు భయం అనేటువంటిది ఉంటుందా? మృత్యువు అంటే నీచ జన్మలయందు త్రోసివేయబడేటువంటి మృత్యువు. అంతేకాదు, మృత్యువు అంటే శరీర పతనానంతరం మరొక శరీరాన్ని ధరించుకుని రావడం. అసలు ఈ మృత్యు రూపము లేకుండా ఉండేటువంటి భయము లేకుండా ఉండాలి అంటే, మృత్యు రూపంలో ఉన్నటువంటి భయము తొలగిపోవాలి అంటే భగవంతుణ్ణి ఆశ్రయించవలసింది అని చెబుతూ, ఎలాగంటే ఇక్కడ మనకి దీనిని గురించి ఒక చిన్న సాదృశ్యం తెలియజేసుకుందాం. పూర్వం ఒకనాడు ఒకానొక భక్తుడు అన్నమాట భగవంతుని యొక్క ధ్యానమునందు మిక్కుటమైనటువంటి ఆసక్తి కలిగి ఉన్నాడు. ఏకాంతమైనటువంటి ఎవ్వరూ కూడా తన యొక్క తపస్సుకి దైవ ధ్యానానికి ఆటంకము చేయనటువంటి ప్రదేశాన్ని కోరినటువంటి వాడై ఏకాంతమైన స్థలాన్ని కోరుకుని తన గ్రామాన్ని వదిలిపోయి చాలా దూరం పాదచారి అయి నడుస్తూ పోతూ ఉన్నాడు. ఒకచోట చక్కని ఒక వన ప్రదేశం కనబడింది. ఆ సమీపంలోనే మురికి లేనటువంటి స్వచ్ఛమైన జలముతో కూడుకొని ప్రవహిస్తూ ఉన్న నది కూడా అతనికి చక్కగా కనబడింది. ధ్యానానికి దైవ చింతనకి అనువైన ప్రదేశం లభించింది అనుకున్నాడు అతడు. పరమానందభరితుడైపోయాడు. ఆ నదీ తీరంలో ఒక చిన్న ఆకులతో ఒక కుటీరము అంటే పర్ణశాలను నిర్మించుకున్నాడు. వనములో ఉన్నటువంటి ఫలాలు మొదలైనటువంటి వాటినే ఆహారంగా తీసుకుంటూ ఆ ప్రక్కనే పారుతూ ఉన్నటువంటి నదీ ప్రవాహంలో స్నానము మరి పానము అనేది కూడా అక్కడే స్నాన సంధ్యాదులు ముగించుకోవడం, ఆ నీటినే తాగడం, ఆ విధంగా అక్కడ దొరికే పండ్లను తినడం, దైవధ్యానంలో కాలం గడపడం. ఈ విధంగా వనములో ఉన్నటువంటి ఫలాలను ఆహారంగానే తీసుకుంటూ ఇక తన తపస్సును చేసుకుంటున్నాడు. ఒకనాడు అతనికి తన యొక్క ఆలోచనలో అకస్మాత్తుగా ఒక ఆలోచన మెదిలింది తన యొక్క చిత్తంలో. నేను బొందితో వైకుంఠానికి పోగలుగుతానా అంటే ఎవరైనా పోలేరా? బొందితో అంటే శరీరంతో వైకుంఠానికి ఎవ్వరూ పోలేరా? ఈ శరీరంతోనే భగవంతుణ్ణి ప్రత్యక్షంగా ఎవ్వరూ చూడలేరా? ఏమైనప్పటికీ సరే, ఆ పనినైతే నేను సాధించి తీరాలి. ఈ శరీరంతోనే నేను భగవంతుణ్ణి చూడాలి, ఈ శరీరంతో నేను మరి వైకుంఠానికి పోవాలి అనుకున్నాడు. అనుకొని సరే 600 సరే నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యాన్ని నేను వదలను, నేను శరీరంతో సహా నేను వైకుంఠానికి వెళతాను, భగవంతుణ్ణి చూసే తీరతాను. దానిని నెరవేర్చుకోవడం కోసం తన మనసులో పట్టుదల వహించి ఇక కంకణం కట్టుకున్నట్లుగా కూర్చున్నాడు. పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసేవానికి, తీవ్రమైనటువంటి అధ్యవసాయం కలిగినటువంటి వానికి లోబడనటువంటి పని ఏదైనా సరే ప్రపంచంలో ఉంటుందా? పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు అనేదే కదా మహనీయుల వాక్యం.
కాబట్టి భగవంతుణ్ణి ఈ శరీరంతోనే ప్రత్యక్షంగా చూడడానికి ప్రయత్నిస్తాను అని అతడు దృఢమైన నిశ్చయాన్ని చేసుకున్నాడు. ఆ కార్యాన్ని సాధించడం కోసం ఇక కుంటువడనటువంటి దీక్షను ప్రారంభించాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా లెక్క చేయడం లేదు. అకుంఠితమైన దీక్ష వహించి తపస్సుకు చేయడానికి ప్రారంభించాడు. కొంతకాలం ఇలా గడిచింది. అలా కాలం గడవగా ఒక రోజున ఆ భక్తుడు తన నిత్య దైవ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ధ్యానాన్ని కూడా విరమించాడు, ఆపేశాడు. ఇంకా అప్పటికి ఆ రోజుకి కన్నులను తెరిచాడు. చూడగా తన ఎదుట ఒక బ్రహ్మాండమైనటువంటి ఆకారం కలిగినటువంటి వ్యక్తి నిలుచుని ఉన్నాడు. ఆ వ్యక్తి చేతిలో ఒక గదను కూడా ధరించి ఉండడాన్ని చూశాడు. ఆ వ్యక్తి భక్తునికి అత్యంత ఆశ్చర్యం వేసింది. ఈతడెవరు? ఇటువంటి ఎవ్వరూ లేని ఏకాంత ప్రదేశానికి ఎందుకు వచ్చాడు అని తనలోనే వితర్కించుకున్నాడు. సరే, ఆశ్చర్యంతో కూడినటువంటి చిత్తంతో కొంతసేపటికి తెప్పరించుకుని ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు. ఏమయ్యా, నువ్వెవరు అని భక్తుడు ఆ క్రొత్త వ్యక్తిని ప్రశ్నించాడు. వెంటనే ఆ పర్వతాకారుడైనటువంటి వ్యక్తి ఏమంటున్నాడంటే, ఓయి, నేను యముడను. నీ ఆయుష్ తీరింది కాబట్టి నీ ప్రాణాలను అపహరించుకొని పోవడానికే వచ్చాను అని గంభీరంగా పలికాడు. ఆ మాటలను విన్నటువంటి భక్తుడు అంటున్నాడు, ఓ మహాత్మా, అయితే అగుగాక, అలాగే కానీ చాలా కాలం నుండి నేను ఒక ఉద్దేశ్యంతో ఈ తపస్సు అనేది చేస్తూ ఉన్నాను. దానిని తమరైతే నెరవేర్చగలరు అని నా నమ్మకం. శరీరంతో భగవంతుణ్ణి సాక్షాత్తుగా దర్శించాలి అనేదే కదా నా కోరిక, అభీష్టం కూడా. దయచేసి తాము అటువంటి వరాన్ని నాకు ప్రసాదించండి అని ప్రార్థించాడు. తమ వంటి మహనీయులకి ఇది అలివిగాని పనేం కాదు. భక్తుని మొర ఆలకించి ఆ దండధరుడు అంటే ఆ యమధర్మరాజు సంతోషించాడు. ఓయి, నీ యొక్క తీవ్రతరమైనటువంటి తపస్సుకు నేను మెచ్చానయ్యా. నీ కోరికనైతే నేను నెరవేరుస్తాను. నా వెంటరా, ఇప్పుడే నీకు ఈ శరీరంతో భగవంతుని యొక్క దర్శనాన్ని గావింపజేస్తాను అని చెప్పాడు. సరే, ఆ యొక్క వైవస్వతుని యొక్క మాటలు, వైవస్వతుడు అంటే దండధరుడు లేదా యమధర్మరాజు, మృత్యుదేవత, ఇవన్నీ మనకు తెలిసినటువంటి పర్యాయ పదాలే కదా. ఆ యొక్క యమధర్మరాజు యొక్క మాటలు ఆ భక్తుని యొక్క కర్ణపుటాలయందు పడగానే అతడు అమందానందం చేత ప్రఫుల్ల హృదయుడయ్యాడు. అలాగే నేను తమ వెంట వస్తాను అని చెప్పి యమధర్మరాజుని అనుసరించసాగాడు. యముడు గదను ధరించి ముందు వెళుతూ ఉన్నాడు. వెనుక భక్తుడు వినయ విధేయతలతో నడుస్తూ ఉన్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత భక్తుడు యముణ్ణి సంబోధించి, మహాత్మా, తమ చేతిలో ఉన్నటువంటి గదను చూస్తూ ఉన్న కొద్దీ నా గుండె బ్రద్దలైపోతూ ఉన్నది. భయపడుతూ ఉన్నాను. అలా భయం కారణం చేత నా నడక కూడా తొట్టుపాటు పడుతున్నది. పడవలసిన అడుగు ఆ అడుగు ప్రదేశంలో పట్టం లేదు. కాబట్టి దయచేసి ఆ గదను నా చేతికి ఇచ్చినట్లయితే నేను ఏ భీతి లేకుండా నిర్భయంగా తమ వెంట రావడానికి వీలవుతుంది అని చెప్పాడు. భక్తుని యొక్క వింత ధోరణి గమనించి యముడు లోపల నవ్వుకున్నాడు. గద ఆ భక్తుని చేతికి ఇచ్చాడు. అలా ఇస్తే వచ్చిన నష్టమేముందిలే అని భావించుకున్నాడు కూడా. ఆ గదను భక్తునికిచ్చి తాను ముందు పోతూ ఉన్నాడు. భక్తుడు గదాధరుడై ఉన్నాడు కదా, ఠీవిగా వెనక వస్తూ ఉన్నాడు. గదను ధరించి ఉన్నాడు కదా. ఇంతలో వైకుంఠం సమీపించింది. యముడు అన్నాడు భక్తునితో, నాయనా, ఇది వైకుంఠము. నీవు పురము లోపలికి వెళ్ళు, భగవంతుణ్ణి సందర్శించుకొని త్వరగా రా. నేను బయట నీ కోసమే కనిపెట్టుకొని ఉంటాను. అస్సలు జాగు చేయకే, ఆలస్యం లేకుండా త్వరగా రా అని చెప్పి పంపేశాడు. భక్తుడు అట్లాగే వైకుంఠపురంలోనికి ప్రవేశించాడు. భగవంతుణ్ణి దర్శించాడు. అతని భగవంతుని యొక్క సామీప్యములో ఆయన యొక్క సన్నిధానమందే కూర్చున్నాడు.
దైవ సాన్నిధ్య శ్రీని అనుభవిస్తూ ఉన్నాడు. ఆ సిరి అంతా ఇంత కాదు, దైవ సాన్నిధ్యంలో ఉన్నటువంటి అఖండమైన జీవునికి అఖండ సిరి, దానిని అనుభవిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఇంకా పరమానందాన్ని పొందుతూ అతడు తన బాహ్య సంబంధమైన జగత్తు మొత్తాన్ని కూడా మర్చిపోయాడు. ఈ ప్రకారంగా చాలాసేపు గడిచిపోయింది. భక్తుని కోసం నిరీక్షిస్తూ వేచి 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 ఉన్నాడు కదా ద్వారం బయట యముడు. యమునకు విసుగెత్తిపోయింది. ఎంతసేపు చూసినా భక్తుడు బయటకు రాడయ్యే. చివరకు యమధర్మరాజు ఏం చేశాడంటే తానే స్వయంగా లోపలికి వెళ్ళాడు. వెళ్ళి చూడగా భక్తుడు దైవ సన్నిధిలో ఏమాత్రం భయం లేకుండా ప్రసన్నంగా మరి ఆనందానుభూతిలో నిర్భీకుడై కూర్చొని ఉన్నాడు. యముడు అతన్ని చూశాడు, సంజ్ఞ చేసి పిలిచాడు. సైగ చేసి పిలిచినా సరే ఆ భక్తుడు యముని వైపు ముఖమైనా త్రిప్పి చూడలేదు. దైవం యొక్క సాన్నిధ్యం ద్వారా పుట్టినటువంటి అమందానంద సాగరములో ఓలలాడుతూ ఉన్నాడు. ఇంకా లాభం లేదనుకున్నాడు యముడు. తెగించి లోపలికి వెళ్ళాడు, బయటకు రమ్మని సంబోధించాడు. ఆ మాటను విని భక్తుడు అంటున్నాడు, మహాత్మా, ఇంత చక్కని వాతావరణాన్ని విడిచిపెట్టి నేను ఎలా రాగలనయ్యా? మందార మకరంద మాధుర్యాన్ని గురోలేటువంటి ఆ మధుపము దానిని విడిచిపెట్టి నీరసమైన స్థానాలకు వెళుతుందా? ఆహా, ఈ వైకుంఠమున ఈ భగవంతుని యొక్క సాన్నిధ్యమున ఎంతటి ఆనందము! నా జీవితమైతే ధన్యమైపోయినది. ఇటువంటి స్థానాన్ని విడిచిపెట్టడానికైతే నా మనసు ఒప్పుకోవడం లేదు. ఓ యమధర్మరాజు గారు, నన్ను క్షమించండి. నేను శ్రీమన్నారాయణుని యొక్క ఈ చరణ సాన్నిధ్యాన్ని వదిలి నేను రాలేను. తమరు దయచేయవచ్చు అని చెప్పాడు. భక్తుని యొక్క మాటలను విని దండధరుడు ఆశ్చర్యచకితుడై భక్తుణ్ణి తన వెంట పంపేలాగున నేరులో సమీపంలో ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణ మూర్తితోనే మొరపెట్టుకున్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు యమునితో అంటున్నాడు, ఓ ధర్మరాజా, నా లోకానికి వచ్చి నా శరణ్యాన్ని పొందినటువంటి భక్తునకు ఇంకా మృత్యుభయము అనేటువంటిది ఎక్కడున్నదయ్యా? ఈతడిక్కడనే శాశ్వతమైన ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. కాబట్టి ఇంకా మీరు వెళ్ళవచ్చు అని పలికారు శ్రీ మహావిష్ణువు. యముడు గత్యంతరం లేక వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అతనికి తన గద మాట జ్ఞాపకం వచ్చింది. ఆ గద భక్తుని దగ్గరే ఉన్నదని వచ్చి మళ్ళీ కూడా జ్ఞాపకానికి వచ్చింది కదా. వెనక్కు మరలాడు. వెళ్ళి యముడు భక్తునితో తన గద ఇచ్చివేయమని అడగగా, ఈ గద గనక మీకు ఇచ్చినట్లయితే అందరినీ బాధిస్తారు, కాబట్టి ఈ గదను నేను మీకు ఇవ్వను అని భక్తుడు పలికాడు. అప్పుడు మళ్ళీ విష్ణు భగవానుడు భక్తునికి హితవు చెప్పాడు. ఆ గదను ఆ దండధరుడు అంటే ఆ యమధర్మరాజుకి ఇప్పించేశాడు. ఇంకా అంటున్నాడు, ఓ యమధర్మరాజా, ఇంక మీదటి ఎప్పుడైనా సరే జనుల ప్రాణాలు తీయడానికి మీరు వెళ్ళినప్పుడు వారికి కనిపించకండి. అలా కనిపించకూడదు. అలా కనిపించినందువలనే కదా మీకు ఇటువంటి అవమానము తటస్థపడినది అని యమునితో పలికాడు శ్రీ మహావిష్ణువు. ఆ మాటలను విని యమధర్మరాజు వైకుంఠాన్ని వదిలి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి కూడా దండధరుడు ఎవ్వరికీ కనిపించకుండా వచ్చి ప్రాణాలను పెకలించుకొని పోతాడు, శరీరాంతర్గతంగా ఉన్నటువంటి ప్రాణాలను. అంటే ఇక్కడ విషయం ఏమిటి? భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వారికి మృత్యుభయం కానీ మరి ఇంకా ఎలాంటి ఇతరమైనటువంటి ఇబ్బంది, క్లేశము, కష్టము ఉంటాయా అంటే ఉండవు, ఉండలేవు, ఉండజాలవు. అందుకే ఈశ్వరుని యొక్క నీతిని ఎవ్వరూ కూడా ఎదురాడకూడదు. అలా ఉల్లంఘించినట్లయితే దాని దుష్ఫలితాలకు వారే కదా బాధ్యత వహించవలసి వస్తుంది. కాబట్టి భగవానుడు మొట్టమొదట ప్రారంభంలోనే అనేక దైవ గుణాలను గురించి తెలియజేశారు.
అటువంటి ఉల్లంఘించేటువంటి వారు దైవ గుణాలను చెప్పి వాటిని ఉల్లంఘించేవారు అంటే అసుర గుణాలను ఆశ్రయించుకున్నవారు దాని ఫలితమైనటువంటి నీచ జన్మల రూపమైన ఈ సంసారమునందే పడి పుడుతూ చేస్తూ పలు విధాల యాతనను అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి అసుర గుణాలను ఎవ్వరూ కూడా అవలంబించకూడదు. దైవ సంపదనే ఆశ్రయించుకోవాలి, ముక్తిని పొందాలి. కాబట్టి నేనే వారి యొక్క కర్మఫలానుసారంగా క్రిములు, కీటకాలు మొదలైనటువంటి రాక్షసులు ఇంకా ఇత్యాది నీత జన్మల యందు పడద్రోస్తాను అనే పరమాత్మ చెప్పడం చేత పరమాత్మ ఎటువంటి వాడు? సర్వజగన్నియామకుడు, సర్వశాసకుడు, కర్మఫల ప్రదాత, సర్వజీవగతి నిర్ణేత అనే ఆ పరమాత్మయే సర్వము అని మనకి స్పష్టమవుతూ ఉన్నది కదా. అంటే మనుజాధములు అనే కఠిన పదమైతే ఇక్కడ ప్రయోగించడం చేత భగవానుడు పాపులపై, దైవ విద్వేషులపై, అసురగుణాశ్రయులపై కూడా ఎంతటి కోపాన్ని వహించారో తెలుస్తూ ఉన్నది కదా. ఇది వరిలో పాపాత్ములను శిక్షించడానికి, పుణ్యాత్ములను రక్షించడానికి తాను అవతరిస్తూ ఉంటాను అని పలికినటువంటి మాటలను ఈ సందర్భంలో మనం జ్ఞాపకానికి తెచ్చుకోవచ్చు. మనుజుడు నరాధముడుగా ఉండకూడదు, నరోత్తముడుగానే ఉండాలి. పురుషాధముడుగా వర్తించకూడదు, పురుషోత్తముడుగా ఉండడానికే ప్రయత్నించాలి. ఒకవేళ పాపకార్యాలు చేసి నరాధముడుగా మారాడా తగిన శాస్తి జరిగే తీరుతుంది అని కదా చెప్పబడింది. కాబట్టి మనుజులు భయభక్తులు కలిగి ఉండాలి, జాగరూకులై ఉండాలి. తమ యొక్క విఘ్నతను ఉపయోగించి తమ జీవితమున అసుర గుణాలను ఏమాత్రమూ ఆశ్రయించకుండా దైవీ సంపదనే బాగుగా అలవాటు చేసుకోవాలి. అయితే 1-2 జన్మలో కాదు, క్రిమి, కీటకాది, రాక్షస ఇత్యాది అనేక జన్మలను పొందుతారు అనే కదా స్పష్టమవుతూ ఉన్నది. సంసారమునందే అంటే ఈ జన్మ పరంపర ఎందే పడి వారి యొక్క దుష్టకర్మ ప్రభావము చేత అందులో నుండి ఏమాత్రమూ తప్పించుకోలేరు. అలా తప్పించుకోవడానికి వీలు పడక నానా బాధలను పొందుతూ ఉంటారు. ఎలాగంటే ఇప్పుడు ఏదైనా సరే కసాయి వాడు ఏం చేస్తాడు? తన నుండి పారిపోయేటువంటి గొర్రెనో కోడినో పట్టుకొస్తాడు, మళ్ళీ చంపివేసినట్లుగానే అట్లా నీచమైన దుఃఖము నుండి, సంసార బంధాల నుండి తప్పించుకోవాలి అని తలంచినప్పటికీ కూడా ఈ దుష్టకర్మ ఫలితం ఉండేటంత వరకు కూడా భగవంతుని యొక్క ఆజ్ఞ చేత దానిని తిరిగి దాని అందే పడద్రోయబడతారు. అందుకే ఏ విధంగా అంటే ఏ పాపం చేసిన వారు నరకమున ఏ దుఃఖాన్ని అనుభవిస్తారో బాగా కూడా తెలియగలుగుతుంది. అది గరుడ పురాణం అనేటువంటిది చదివినట్లయితే అటువంటి దారుణ నరక దుఃఖము నుండి క్రిములు, కీటకాలు మొదలైన నీచ జన్మల ఫలితంగా దుఃఖాలను తప్పించుకోదలంచినటువంటి ప్రతి మానవుడు కూడా ఏం చేయాలి అంటే తన చరిత్ర విషయమై కడు జాగ్రత్తతో కూడి భగవంతుడు తెలిపినటువంటి దుష్ట ప్రవృత్తులను ఏవీ లేకుండా చూసుకోవాలి. సదాచార పరాయణుడే కైవల్య పదాన్నే అలంకరించాలి. పాపాత్ములను, అసురు గుణాలను అనుసరించే వారిని కూడా పరమాత్మ నరక జన్మల యందు చేరుస్తాను అని సౌమ్యంగా చెప్పడం లేదు, నీచ జన్మల యందు విసిరివేస్తాను అనే కదా భగవానుడు పలుకుతూ ఉన్నారు. అటువంటి దుర్మార్గుల పట్ల భగవానునికి ఎంతటి తీవ్రమైనటువంటి వైఖరి అవలంబించి ఉన్నారో మనకి సుస్పష్టంగా తెలుస్తూ ఉన్నది కదా. ఒక రాయిని కానీ బంతిని కానీ దూరంగా విసిరివేసినట్లుగానే పాపులను కూడా నరకము మొదలైనటువంటి లోకాలలో, నీచమైనటువంటి జన్మలలో కూడా ఈ విసిరివేస్తాను అనే కదా చెప్తూ ఉన్నారు. అనే చెబుతూ శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ ఈ విధంగా తెలియజేశారు. కాబట్టి భగవంతుని యొక్క ఆశయాన్ని, జగత్తు యొక్క నియతిని ఎరిగి మంచి మార్గాన్నే చేపట్టడం అనేటువంటిది విజ్ఞులు అంటే జ్ఞానుల యొక్క కర్తవ్యం. జనుల యొక్క దుష్ట ప్రవృత్తులు ఎంతకాలం ఉంటాయో అంతకాలము కూడా దుఃఖము వారిని వెన్నాడుతూనే ఉంటుంది. మనిషికి నీడలాగానే శోకము వారిని అనుసరిస్తూనే ఉంటుంది.
అయితే కొంతమంది చేసే ప్రశ్న ఏ విధంగా ఉంటుందంటే, అయ్యా ఈ సంసార బాధలు మాకు ఇంకా ఎన్నాళ్ళు ఉంటాయి అంటే, వారి ప్రశ్నకి ఇక్కడ సమాధానం చెప్పబడింది. జనుల యందు పాపము, దుర్మార్గము, దుష్టచరితము, భగవంతుని యొక్క మరుపు, అజ్ఞానము మొదలైనవన్నీ కూడా ఎంతవరకు ఉంటాయో అంతవరకు కూడా ఈ దుఃఖాలు జనులను వీడవు, వదలవు. దుర్గుణాలు ఎల్లప్పుడూ ఉన్నట్లయితే ఈ తాపాలు కూడా ఎల్లప్పుడూ ఉంటాయి. అవి పోయినవనుకో ఇవి కూడా పోతాయి అనే చెబుతూ పాపాత్ములకు శిక్ష లభిస్తుంది అనే ఈ శాసనము ప్రపంచమున ఎప్పుడూ కూడా అమలులోనే ఉంటుంది అనేటువంటి భావమే కదా వ్యక్తం చేస్తూ ఉన్నది అని చెబుతూ, వారు అసురు గుణాలు కలిగినటువంటి వారికి, దైవ విద్వేషులకు కూడా వారు దైవనీయతి చేత అసుర సంబంధమైన నీచ జన్మల యందే మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటారు. అంటే క్రిములు, కీటకాలు మొదలైన రాక్షస ఇత్యాది హీన జన్మలయందే వారు దుష్టకర్మల నశించేటంత వరకు కూడా జన్మించి నానా రకాల యాతనలను అనుభవిస్తూ, వదులుతూ, మళ్ళీ పుడుతూ, మళ్ళీ క్లేశాలు అనుభవిస్తూ, శరీరాలు వదులుతూ ఈ విధంగా బాధలను అనుభవిస్తూనే ఉంటారు. భగవానుడే వారిని ఆయా జన్మల యందు ఆ శరీరాలలోకి ఇసిరివేస్తాడు అని చెబుతూ, అటువంటి నీచమైన జన్మలను పొంది దైవాన్ని ప్రాప్తించుకునేటువంటిది లేక చివరకు వారు అధపతనాన్ని పొందుతారు అని తెలియజేస్తూ, ఆసురీం యోనిమాపన్న మూఢ జన్మని జన్మని మామ ప్రాప్త్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం. కాబట్టి పరమాత్మ చెప్తూ ఉన్నారు, ఓ అర్జున, అసుర సంబంధమైనటువంటి నీచమైనటువంటి జన్మను పొందిన వారులకు మూఢులు ప్రతి జన్మయందు కూడా ఇక నన్నైతే పొందలేరు. అంటే పరమాత్మ తత్వాన్ని గురించి తెలుసుకోలేరు. అంతకంటే కూడా అంటే తాము పొందిన నీచ జన్మ కంటే కూడా ఇంకా క్రిందికి దిగజారిపోయి ఇంకా నీచతరమైన నికృష్టమైనటువంటి జన్మనే పొందుతూ ఉంటారు. అంటే పాపాత్ములను, అసుర గుణాలు కలిగినటువంటి వారిని నీచ జన్మల యందు పడద్రోసి వేస్తాను అని కదా మనకి భగవానుడు ముందు తెలియజేసి ఉన్నారు. తర్వాత వారి యొక్క స్థితి ఏమవుతుందో అనేది కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అంటే తమ యొక్క దుష్కర్మ ప్రభావము చేత ఎవరైతే దుష్టమైన కర్మ చేసినటువంటి ఆ దుష్టకర్మ యొక్క ఫలితము చేత వారు భగవానుణ్ణి పొందేటువంటి సౌభాగ్యానికి నోచుకోగలుగుతారా? నోచుకోలేరు. ఆనందాన్ని చవి చూడలేరు. అంటే వారున్నటువంటి శరీరమునందు పడి లేచేటువంటి కష్ట నష్టాలే వారికి సుఖమో దుఃఖమో కలిగిస్తూ ఉంటాయి. అంతేకాని భగవానుణ్ణి పొంది ఆ యొక్క శాశ్వతమైనటువంటి సుఖమైన ఆనంద స్థితిని పొందే సౌభాగ్యాన్ని వారు నోచుకోలేరు. ఆనందాన్ని చవి చూడలేరు. రుచి అనేది వాళ్ళకి ఆనందం యొక్క రుచి తెలియదు. తాము ఎంతవరకు పొంది ఉన్నటువంటి హీన జన్మల కంటే కూడా వారు పొందినటువంటి జన్మమే నికృష్టమైన జన్మ. దానికంటే కూడా ఇంకా హీనతరమైనటువంటి జన్మను పొందుతారు అని కదా ఇక్కడ చెప్పబడింది. ఎలాగంటే మేడ మెట్ల మీద నుండి క్రిందకు జారిన బంతి ఒక్కొక్క మెట్టు దిగజారి ఏ ప్రకారంగా కిందకు పడిపోతుందో ఆ ప్రకారమే వారు ఉన్నటువంటి ప్రస్తుత శరీరం నుండి ఇంకా దిగజారిపోయేటువంటి అధోగతిని పొందుతారు. అంటే పాపమైనటువంటి పాపకర్మ యొక్క ఫలితము ఎంత దారుణమైనదో అర్థమవుతోంది కదా. కాబట్టి ఇటువంటి భగవంతుని యొక్క మాటలు విన్నప్పుడు ఆ వినిన తర్వాత అయినా సరే దురాచారముతో ఉన్నటువంటి వారు, దుష్టమైన ఆచారాన్ని అనుసరించే వాళ్ళు తమ యొక్క దుష్ట వృత్తులను ఇక కట్టిపెట్టొచ్చు. అలా కట్టిపెట్టి సత్పదగాములై మంచి మార్గాన్ని అనుసరిస్తున్న వారై వర్తించడం అనేటువంటిది వారికి మంచినే కలగజేస్తుంటుంది అని చెబుతూ, మామ ప్రాప్త్యైవ అంటే నన్ను పొందకుండానే అని చెప్పడం చేత వారికి దైవప్రాప్తి లేదు.
లేకపోగా ఇంకా కూడా హీనతరమైనటువంటి, ఇంకా వారు ఉన్నటువంటి దానికంటే ఇంకా దిగజారిపోయినటువంటి జన్మమే కలుగుతూ ఉంటుంది అనే అర్థాన్ని స్ఫురింపజేస్తూ, కాబట్టి మనుజుడు హీనమైనటువంటి జన్మను పొందకుండా ఉండేలాగున, ఎల్లప్పుడూ కూడా దైవమును పొందేలాగున ఏకకాలమునందే ప్రయత్నించాలి. అంటే ఈ దుష్టకార్యాలను ఆపడమే కాదు, భగవంతుని యొక్క ధ్యానము కూడా ఒక ప్రక్క దుష్టత్వాన్ని వదిలించుకుంటేనే రెండో ప్రక్క మనం దైవ సాన్నిధ్యం చేరడం కోసం ఇటువంటి ప్రయత్నము, దైవాన్ని పొందేటువంటి ప్రయత్నం ఏకకాలంలోనే ప్రయత్నించాలి. ఇటువంటి సౌభాగ్య స్థితి జీవుణ్ణి సదాచారణ పైననే, ఆ జీవుడు అనుసరించేటువంటి కృత్యాల వైపు, పుణ్య కార్యాల వైపు ఉండేటువంటి ఆచరణ పైననే ఆధారపడి ఉంటుంది, వాని యొక్క ఆత్మతత్వ విచారణపైనే ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని గురించే చెప్పబోతూ ఉన్నారు. అంటే ఈ యొక్క అసుర జన్మను గనక పొందారనుకో, ఆ మూడుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, అసుర జన్మను గనక పొందినట్లయితే ఆ మూఢత్వంతో ఉన్నటువంటి వారి పరిస్థితి, వారు పరమాత్మను పొందలేరు. తాము ఇంతవరకు ఉన్నటువంటి నీచ జన్మ కంటే కూడా ఇంకా దిగిపోయి, జారిపోయి నీచతరమగు జన్మలనే పొందుతూ ఉంటారు. కాబట్టి జీవుడు కడతేరడానికి మార్గము అసుర సంపదను, అంటే దుర్గుణాలను, దుష్టమైన ఆచారాలను కూడా వదిలివేయాలి. దైవీ సంపదను, అంటే సద్గుణాలను, మరే సదాచారాలనే పరిగ్రహించాలి అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాతా, జయ మంగళం భక్తజనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.